నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? కేవలం 15 రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక పెద్ద సవాలు. కానీ, సరైన ప్రణాళికతో మరియు క్రమశిక్షణతో కొన్ని మార్పులు చేసుకుంటే, ఈ స్వల్పకాలంలో కూడా కొంత సానుకూల ఫలితం చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అయితే, ఈ 15 రోజులు మీకు మంచి ప్రారంభాన్ని ఇవ్వగలవు. ఈరోజు మనం కేవలం 15 రోజుల్లో బరువు తగ్గడానికి సహాయపడే 10 ముఖ్యమైన చిట్కాలను తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా మన మొదటి 5 చిట్కాలను చూద్దాం. చిట్కా 1: పుష్కలంగా నీరు తాగండి. ఆహారానికి ముందు నీరు తాగడం వల్ల తక్కువ తింటారు మరియు జీవక్రియ మెరుగుపడుతుంది. చిట్కా 2: తీపి పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి. వీటిలో ఖాళీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చిట్కా 3: మీ ఆహారంలో ప్రోటీన్ మరియు ఫైబర్ పెంచండి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి మరియు కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. చిట్కా 4: అతిగా తినకండి, భాగాల వారీగా తినండి. చిన్న ప్లేట్లు వాడండి మరియు నెమ్మదిగా నమిలి తినండి. చిట్కా 5: శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్, మైదా, వైట్ బ్రెడ్ వంటివి తగ్గించి సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తీసుకోండి. 5 చిట్కాలు మీ డైట్లో కీలక మార్పులు తీసుకువస్తాయి. ఇక మిగిలిన 5 చిట్కాలను చూద్దాం. చిట్కా 6: తగినంత నిద్ర పొందండి. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి బరువు పెరిగేలా చేస్తుంది. చిట్కా 7: ప్రతిరోజూ ఏదో ఒక శారీరక శ్రమ చేయండి. నడవడం, వ్యాయామం చేయడం వంటివి కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయి. చిట్కా 8: ఒత్తిడి తగ్గించుకోండి. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించి అనవసరమైన క్రేవింగ్స్ను అరికడతాయి. చిట్కా 9: భోజనం అస్సలు మానకండి. క్రమం తప్పకుండా తినడం వల్ల జీవక్రియ స్థిరంగా ఉంటుంది. చిట్కా 10: మీరు తినే ఆహారాన్ని ట్రాక్ చేసుకోండి. ఒక ఫుడ్ డైరీ రాయడం వల్ల మీ ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుస్తుంది. గుర్తుంచుకోండి, 15 రోజుల్లో బరువు తగ్గడం అనేది ఒక ప్రారంభం మాత్రమే. దీర్ఘకాలిక ఆరోగ్యానికి క్రమమైన ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యం. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.